హాయ్ అందరికీ, మీలో ఎంతమందికి గోంగూర నువ్వులతో చేసిన పచ్చడి అంటే ఇష్టం? కామెంట్ చేయండి. ఈరోజు నా స్టైల్లో గోంగూర నువ్వుల పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నానండి. టేస్ట్ అయితే భలే ఉంటుంది. దానికోసం ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి, పచ్చిశనగపప్పు, మినపప్పు, కొద్దిగా ధనియాలు, కొంచెం జీలకర్ర వేసి బాగా వేగిన తర్వాత కారానికి సరిపడా ఎండుమిర్చి కూడా వేసి బాగా వేయించుకోవాలండి. అందులోనే ఫ్రెష్ కరివేపాకు, మెయిన్ ఇంగ్రీడియంట్ నువ్వులేనండి. నువ్వులు ఎక్కువ వేసుకోండి, చాలా కమ్మగా ఉంటుంది. మీరైతే ప్రతిసారి ఇలాగే చేసుకోవాలనుకుంటారో అవి కూడా వేపేసి మిక్సీ జార్లో వేసుకోండి. అదే ప్యాన్లో శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూర కూడా వేసుకుని ఒక 2 నిమిషాల పాటు వేయించుకుంటే వేగిపోద్దండి. గోంగూర త్వరగానే వేగిపోద్ది కదా. దాన్ని కూడా మిక్సీ జార్లో వేసి చల్లారిన తర్వాత సాల్ట్ కూడా వేసి మెత్తగా మిక్సీ చేసేసుకోండి. దంచుకునే వాళ్ళు దంచుకోవచ్చు. నా దగ్గర అయితే రోకలు లేదండి, దంచుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. దంచుకున్న దాన్ని మళ్ళీ కొంచెం ఉడికించుకుంటే పచ్చివాసన పోతుందండి. సో ఆయిల్ వేసుకుని మనం మిక్సీ చేసుకున్న గోంగూరను ఉడికించుకుంటే భలే ఉంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి